ఉగ్రవాదులపై దాడులు చేసిన భారత్ చర్యలను ప్రపంచ దేశాలన్నీ సమర్థిస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. దేశ రక్షణ కోసం మోడీ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్తుందని ఆమె స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా కారంచేడు రామాలయంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ సంస్థలు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారని ముంబై తాజ్ హోటల్ దాడిలో పట్టుబడిన కసబ్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నుదుట సింధూరాన్ని పోగొట్టుకున్న 26 మంది మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా ఆపరేషన్ సింధూర్ అన్న పేరును ప్రధాని స్వయంగా పెట్టారని ఆమె వెల్లడించారు. భారతదేశాన్ని ఫోకస్ చేసుకుని అక్కడ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ 9ని కూడా అద్భుతంగా టార్గెటెడ్గా ప్రిసిషన్ తోటి అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. ఎక్కడా కూడా పౌరులపైకి వెళ్లకుండా కేవలం ఈ ఉగ్రవాద స్థావరాలు మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏమిటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని ఒంటరి చేసి ఇవాళ భారతదేశం వెనుక ప్రపంచ దేశాలన్నీ కూడా నిలబడినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఎదుర్కొని పోరాడగలిగిన శక్తి భారతదేశానికి ఉన్నది అని చెప్పి విశ్వసించినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ నిన్న మొన్న కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అంబాసిడర్ కావచ్చు, అదేవిధంగా 2 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ గారు మన అమెరికా అధ్యక్షులు కావచ్చు, వారు కూడా చెప్పింది ఏమిటంటే పాకిస్తానీని వారు ఫోకస్ చేసుకుని మీరు తిరుగు చర్యకి పాల్పడవద్దు అని చెప్పి వారు గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర దేశాలు కూడా ఎప్పుడైతే ఉగ్రవాదులు దేశం మీద దాడి చేస్తారో దానికి ప్రతిచర్యగా దాడి చేసేటువంటి అధికారం భారతదేశానికి ఉందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ప్రధానంగా మురుడ్కే మరియు బహవల్పూర్ అనేటువంటి 2 ఉగ్రవాద స్థావరాలు. మొన్న ముంబైలో జరిగినటువంటి తాజ్మహల్ హోటల్ మీద జరిగినటువంటి దాడిలో కసబ్ అనేటువంటి ఉగ్రవాదిని మనం పట్టుకోవటం, అదేవిధంగా అతనికి శిక్ష వేయటం కూడా జరిగింది. Yes,